విచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రజాపాలన ప్రగతి నివేదికలో భాగంగా 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రజలకు అవేర్నెస్ తీసుకురావడానికి మరియు కొత్తగా ఎన్నుకోబడిన ప్రతినిధులకు అవగాహన సదస్సుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవగాహన సదస్సులో మనం నేర్చుకొని మన వార్డుల వారీగా, డివిజన్ల వారీగా మన ప్రజలకు ఎంతో అవగాహన తీసుకురావాలని, మరియు చెత్తని తడి చెత్త, పొడి చెత్తని వేరు చేయడం కానించి ప్లాస్టిక్ నిరోధించడము, పర్యావరణాన్ని కాపాడడం కోసం చెట్లను పెంచడము, ఇలాంటి వాటి కోసం మనం అవేర్నెస్ తీసుకురావడం జరుగుతుంది. మనం డివిజన్ల వారీగా ఏర్పాటు చేసుకొని అట్లాగే వివిధ శాఖల నుంచి కూడా డేట్స్ కేటాయించారు. వారు కూడా ప్రతి ఒక్కరికి డివిజన్ల వారీగా అవగాహన నేర్పించడం జరుగుతుంది. వారికి మనం సహకరించాలి. ఈ ప్రతి శాఖ నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, విద్య నుంచి, వైద్యం నుంచి, అన్ని శాఖల నుంచి కూడా మనకు అవేర్నెస్ తీసుకురావడం కోసం ప్రజలకి మనం నేర్పించగలుగుతాము. వారికి సహకరించి మనం చెత్తరహిత మున్సిపాలిటీ గాను, చెత్తరహిత కార్పొరేషన్ గాను, మన కార్పొరేషన్ని కూడా మన మంత్రి గారి సహాయ సహకారాలతో అత్యధిక నిధులు తీసుకొచ్చి కార్పొరేషన్ని స్మార్ట్ సిటీగా, మోడల్ సిటీగా అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.